ఈ 5 సంఘటనలకు సంబంధించిన పూర్వాపరాలను, వాటి వెనక ఉన్న ఉద్దేశాలను, లక్ష్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 5 సంఘటనల్లో మొట్టమొదటిది, అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దీపావళి సందేశం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా హిందూ మతంపైనే కాకుండా పలు మతాలపై వామపక్ష ఉదారవాదులు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా మతాలను వీళ్ళు కించపరుస్తున్నారని, వాటిని ఉద్దేశపూర్వకంగా వాటి మీద దాడి చేస్తున్నారని, ఇటీవల కాలంలో హిందూ ఫోబియా పెరిగిపోతోందని, ఈ హిందూ ఫోబియా కారణంగా హిందువుల మీద జరుగుతున్న దాడులను ఎవరు ఖండించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారం ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా హిందువుల్లో చర్చనీయాంశంగా మారింది. అది ఏమిటి, ఎందుకు, ఎలా అన్నది తెలుసుకుందాం. ఇక రెండవ అంశం, ప్రపంచంలో అత్యాధునిక వైద్యం పాశ్చాత్య దేశాల్లో అందుతుంది. అటువంటి అత్యాధునిక వైద్య పరిజ్ఞానం ఉన్న పాశ్చాత్య దేశాలకు చెందిన బ్రిటిష్ రాజు, ఆయన ఇప్పుడు క్యాన్సర్కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆ క్యాన్సర్కు కీమోథెరపీ తీసుకున్న తర్వాత బెంగళూరులోని ఒక ప్రకృతి చికిత్సాలయంలో ఆయన చికిత్స పొందడానికి 5 రోజుల పాటు ఉన్నారు, చికిత్స తీసుకుని వెళ్ళారు. అంటే హోలిస్టిక్ అప్రోచ్తో పనిచేసే భారతీయ సాంప్రదాయ వైద్యం ఏదైతే ఉందో ఆ వైద్యాన్ని పొందడానికి బ్రిటిష్ రాజు బెంగళూరుకు వచ్చారు. ఆ బెంగళూరులో 4 రోజులు ఉన్నారు. ఇది భారతీయ వైద్యానికి దక్కిన గౌరవం. ఇది మొత్తం వ్యవహారం ఏమిటి అనేది మనం విశ్లేషించుకుందాం. అటు పిమ్మట రష్యా తన అధికారిక మీడియాను గూగుల్ సంస్థ యూట్యూబ్ నుంచి తొలగించిందని 20 డెసిలియన్స్ ఫైనును గూగుల్ మీద విధిలించింది. 20 డెసిలియన్స్ అంటే 2 తర్వాత 34 సున్నాలు. ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థ విలువను తీసుకున్నా ఇంత ఉండదు. అయినా రష్యా అంత ఫైనును గూగుల్ మీద వేసింది అని అంటే నిజంగా అది చెల్లించదగదేనా? అయినా రష్యా ఎందుకు ఇలాంటి చర్య తీసుకుంది మనం తెలుసుకుందాం. తదుపరి అంశం, సాధారణంగా ప్రతి దేశంలో మోటారిస్టులు నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉంటారు. వాళ్ళ మీద చలాన్లు వేయడం చూస్తూ ఉంటాం. ఎప్పుడో గతంలో భారతదేశంలో కూడా సైకిల్ తొక్కే వాళ్ళకి సైకిల్ ల్యాంపు లేకపోతే ఫైన్ వేశారు పోలీసు వాళ్ళు అనేది మన తాత ముత్తాతలు చెప్తుంటారు. ఈరోజు జపాన్లో మళ్ళా అదే పరిస్థితి తలెత్తింది. జపాన్లో సైకిల్ మీద వెళ్ళేవారి సంఖ్య ఎక్కువ. అలా వెళ్ళేవాళ్ళు ఈ ఫోన్లు మాట్లాడుతూ ఫోన్లను చూస్తూ వెళ్తున్నారని, తద్వారా యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయని అక్కడ పోలీసులు సైకిల్ మీద ఫోన్ మాట్లాడే వాళ్ళని జైలుకు పంపించాలని నిర్ణయించుకున్నారు. మరి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఏంటి మనం అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాం. ఇక చివరి అంశం, మారిషస్ అనే దేశం హిందూ మహాసముద్రంలో మనకి అత్యంత సమీపంలో, మనకి భారతదేశానికి అత్యంత మిత్ర దేశం మారిషస్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల వరకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం చర్య తీసుకుంది. ఎందుకు ఈ చర్య అక్కడి ప్రభుత్వం తీసుకోవాల్సి వచ్చింది? సోషల్ మీడియా లేకుండా బతకలేని పరిస్థితుల్లో ఇన్ని రోజుల పాటు సోషల్ మీడియాని నిషేధిస్తే ఏం జరుగుతుంది మనం అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాం. ఇవి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు సంఘటనల నుండి మన భారతీయులకు కొంత ఆసక్తి కలిగించే అంశాలుగా భావించి ఎంపిక చేసినవి. ఈ అంశాలపై ఒక్కొక్కటిగా మనం వివరించుకొని విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మొట్టమొదటి అంశం, డొనాల్డ్ ట్రంప్ వామపక్షవాదుల అసలు ఉద్దేశాలను ఆయన ఈరోజు బహిరంగపరిచారు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ జాతీయవాదులు ఎప్పటి నుండో దీన్నే చెప్తున్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా జాతీయవాదానికి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాడికల్ లెఫ్ట్ వింగ్కు చెందిన వాళ్ళు
అంటే అతివాద సామ్యవాద సిద్ధాంతానికి, అతివాద కమ్యూనిస్టు సిద్ధాంతానికి చెందిన పలువురు కుట్రలు పన్నుతున్నారనేది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని జాతీయవాద సంఘటనలు చేస్తున్న ఆరోపణలు. వీళ్ళే భారతీయ జనతా పార్టీని అణచడానికి వీలుగా హిందుత్వం మీద కూడా దాడులు చేస్తున్నారని విమర్శలు ఈరోజు దేశవ్యాప్తంగా ఈ జాతీయవాదులు చేస్తూ ఉంటారు. ఇది ఇక్కడే కాదు, బ్రిటన్లోనూ లేదా మిగతా దేశాలన్నింటిలో కూడా హిందుత్వాన్ని కించపరిచే ప్రయత్నాలు ఈ అతివాద వామపక్షవాదులు చేస్తూ ఉన్నారని, అందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఇటీవల కాలంలో ఒక ఆక్స్ఫర్డ్లో పిహెచ్డి కోసం చేరిన ఒక విద్యార్థినిని 3 సంవత్సరాలు పిహెచ్డి కోర్సు చదివిన తర్వాత ఆమెను బహిష్కరించారు. ఎందుకంటే ఆమె థీసిస్ ఈ హిందుత్వవాదాన్ని బలపరిచేదానికి దగ్గరగా ఉందనే నెపంతో. దీన్నే మనం ప్రపంచవ్యాప్తంగా హిందూ ఫోబియాగా భావిస్తూ ఉంటాం. హిందుత్వం మీద జరుగుతున్న దాడిని హిందుత్వం ఏదో ప్రపంచంలో సృష్టిస్తోంది, చేసేస్తోంది, సనాతనవాదం, వీటి గురించి వీళ్ళందరూ భయపెట్టేలాగా రకరకాల కథనాలను పుట్టిస్తుంటారు. ఈ మొత్తం వ్యవహారాన్ని హిందూ ఫోబియాగా మనం మాట్లాడుతుంటాం. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దీపావళి పండగ సందర్భంగా ఈ హిందూ ఫోబియాను తీవ్రంగా ఖండించారు. ప్రపంచంలోని పలు పురాతన మతాలను ఈ వామపక్ష తీవ్రవాదులు, అతివాదులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని, వాటి మీద అపవాదులు, అవాకులు, చెవాకులు పేలుతున్నారని, ముఖ్యంగా హిందుత్వం మీద వీరి కుట్ర ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో ఖండించదగ్గదని ఆయన పేర్కొన్నారు. ఈ అతివాద వామపక్షవాదులు, ఆయన దృష్టిలో కమలా హ్యారిస్ ఒక వామపక్షవాది, ఆమె కూడా ఈ కుట్రలో భాగస్వామి అని ట్రంప్ పేర్కొనడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఆమెను ఉద్దేశించే ట్రంప్ ఈరోజు ఈ వ్యాఖ్యలు చేశారనేది కూడా నిజం. ఈ అతివాద వామపక్షవాదులు హిందుత్వాన్ని బూచిగా చూపెట్టడము, చేయడము, హిందుత్వాన్ని కించపరచడం ఒక ఎత్తైతే, వీరు ప్రపంచంలో ఎక్కడైనా ముస్లింలు లేదా ముస్లిం దేశాలకు సంబంధించిన ఎక్కడైనా అరాచకం జరిగితే వెంటనే గగ్గోలు పెట్టడం ప్రారంభిస్తారు, మానవ హక్కుల గురించి మాట్లాడతారు. అలాంటి వాళ్ళు ఈరోజు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు, పాకిస్తాన్లో హిందువుల మీద జరుగుతున్న అరాచకాలపై మాట్లాడరని, ఇది కూడా తీవ్రంగా ఖండించదగ్గ విషయమని ట్రంప్ పేర్కొన్నారు. ఈరోజు బంగ్లాదేశ్లో కానీ మిగతా దేశాల్లో హిందువుల మీద జరుగుతున్న దాడులను పూర్తి స్థాయిలో తాను ఖండిస్తున్నానని, ఈ విషయంలో తాను నరేంద్ర మోడీకి మద్దతు పలుకుతానని, తన మంచి మిత్రుడైన నరేంద్ర మోడీకి తన మద్దతు ఎల్లవేళలా ఉంటుందని ఆయన ప్రకటించారు. ఈ మొత్తం ప్రకటన వెనుక రాబోయే వారం రోజుల్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికలు ఉన్నప్పటికీ హిందువులను ఆకట్టుకోవడానికి ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అనిపించినప్పటికీ ఈరోజు ట్రంప్ కూడా భారతదేశంలో జాతీయవాదులు చేస్తున్న ప్రచారానికి బలం చేకూర్చేలా మాట్లాడడం ఈరోజు గమనించాల్సిన విషయం. ఏది ఏమైనప్పటికీ హిందుత్వం మీద, హిందూవాదుల మీద, హిందూ జాతీయవాదం మీద ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అతివాద కమ్యూనిస్టులు, లిబరల్సు, స్వేచ్ఛావాదులు మాట్లాడుతూ వాళ్ళను కించపరిచే ప్రయత్నం చేయడం, ఈ హిందువులకు ఎలాంటి హక్కులు ఉండవన్న రీతిలో కేవలం ఒక మతానికి సంబంధించిన వాళ్ళకే మానవ హక్కులు కానీ ఇంకొకటి కానీ వర్తిస్తాయని మాట్లాడడం, ఇది ఒక రకంగా అభ్యంతరకరం, ఇది ఖండించదగ్గ విషయం. దీనినే ఈరోజు ట్రంప్ తన దీపావళి శుభాకాంక్షల్లో తెలియజేశారు. ప్రపంచంలో ట్రంప్ లాంటి వ్యక్తుల వ్యాఖ్యల తర్వాత అయినా ఈ హిందూ ఫోబియా మీద చర్చ జరుగుతుందనే ఆశిద్దాం. ఈ హిందుత్వం మీద అనవసరంగా జరుగుతున్న దాడులను తిప్పికొట్టడానికి హిందూ సంఘాలు, హిందుత్వవాదులు వీళ్ళందరూ సంఘటితమవుతారనే, సంఘటితం కావాలన్న ఏదైతే ఆలోచన ఉందో అది జరుగుతుందనే కోరుకుంటూ, ఏది ఏమైనప్పటికీ ఈరోజు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోవారు ప్రపంచవ్యాప్తంగా హిందూ ఫోబియాపై జరుగుతున్న చర్చను మరింత ముందుకు తీసుకెళ్ళిందనడంలో సందేహం లేదు.
ఇక రెండవ అంశం అది బ్రిటిష్ కింగ్ ఎవరైతే బ్రిటిష్ రాజు చార్లెస్ III ఎవరైతే ఉన్నారో ఆయన సతీ సమేతంగా బెంగళూరులోని సౌఖ్య ప్రకృతి చికిత్సాలయానికి చేరుకున్నారు. ఆయన పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైన పర్యటన కావడంతో మీడియా కానీ ఇతరత్ర అధికారిక ప్రోటోకాల్స్ కానీ ఈ పర్యటనలో భాగంగా లేవు. వారిరువురు ఒక ప్రైవేట్ విమానంలో బెంగళూరుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఈ సౌఖ్య అనబడే ప్రకృతి చికిత్సాలయంలో ఆయన అడ్మిట్ అయ్యారు. 5 రోజుల పాటు అక్కడ ఆయనకు సంబంధించిన ఇంటాక్సికేషన్ ఇటువంటి పలు రకాలు అంటే రీజునివేట్ చేసే వైద్యాన్ని అక్కడ వైద్యులు అందించడం జరిగింది. ఆ వైద్యాన్ని తీసుకున్న తర్వాత ఆయన తిరిగి తన భార్యతో స్వదేశానికి వెళ్ళిపోయారు. ఎప్పటి నుండో ఈ బ్రిటిష్ రాజ కుటుంబం భారతీయ హోలిస్టిక్ వైద్య విధానాన్ని అంగీకరిస్తూ ఉంది. ఈ సౌఖ్య ప్రకృతి చికిత్సాలయ వైద్యులు బ్రిటిష్ రాజకుటుంబానికి ఈ హోలిస్టిక్ అప్రోచ్ వైద్య సలహాదారులుగా కూడా ఎప్పటి నుండో వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందు కూడా 5-6 ఏళ్ల క్రితం కింగ్ చార్లెస్ ఇదే ప్రకృతి చికిత్సాలయంలో కొన్ని రోజులు గడిపారు. అక్కడ చికిత్స తీసుకున్నారు. దాని గురించి ఆయన బ్రిటన్లో చాలా మంచిగా మాట్లాడడం, ఇటువంటి వైద్య విధానాలను అందరూ ప్రోత్సహించాలని ఆయన కూడా నడుం కట్టి హోలిస్టిక్ వైద్య విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని పాశ్చాత్య దేశాల్లోనూ ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఈ అత్యాధునిక వైద్య శాస్త్రం అల్లోపతి అనబడేది ఏదైతే ఉందో దాంతోపాటు ఈ ప్రాకృతిక వైద్యాలు సాంప్రదాయక వైద్య పద్ధతులు ఏవైతే భారతదేశంలో పాటిస్తారో అవి కూడా ఫలితాలను ఇస్తాయని కింగ్ చార్లెస్ గట్టిగా నమ్ముతారు. కాబట్టే ఆయన ఈరోజు క్యాన్సర్ వ్యాధికి కీమోథెరపీ చికిత్స తీసుకున్న తర్వాత ఏర్పడే దుష్ఫలితాలను తగ్గించుకోవడానికి ఈ హోలిస్టిక్ వైద్య విధానం సహాయం తీసుకున్నారు. కానీ మన దేశంలో ఈ హోలిస్టిక్ వైద్య విధానం అంటేనే అందరూ అపహాస్యం చేస్తుంటారు, అవహేళన చేస్తుంటారు. ఇదేదో సాంప్రదాయం ఛాందసవాదానికి సంబంధించిన వైద్య విధానమని ఎక్కిరిస్తూ ఉంటారు. ఇది డాక్టర్ల మధ్యలో కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు ఎంతో అత్యాధునిక వైద్య పరిజ్ఞానం కలిగిన ఒక దేశపు రాజు ఆ వైద్య పరిజ్ఞానానికి తోడుగా ఇది చికిత్స తీసుకుంటే శరీరానికి మంచిదని భావించి రావడం అనేది ఈ దేశంలో జరుగుతున్న ఈ చర్చ, ఆ చర్చ నిర్వహిస్తున్న వ్యక్తులకు కనువిప్పు కావాలి. భారతదేశ వైద్య విధానాలు ప్రపంచ స్థాయిలో ఎలా గుర్తింపు సాధిస్తున్నాయి, వాటి వల్ల ఎంతటి మంచి ఫలితాలను సాధించగలమో అర్థం చేసుకోవాలి. ఆధునిక వైద్యంతో తోడుగా ఈ సాంప్రదాయ భారతీయ వైద్య విధానాలు కూడా కలిసి ముందుకు వెళ్ళగలిగితే ఎన్నో రుగ్మతలకు జబ్బులకు నయం కాని రోగాలకు కూడా చికిత్స అందించడానికి వీలవుతుంది. ఎందుకంటే భారతీయ వైద్య విజ్ఞానం ఏదైతే ఉందో అది వేల సంవత్సరాల క్రితమే ఎంతో ఆధునిక పద్ధతులు ఆధునిక విధానాలను గ్రంథాలలో నిక్షిప్తం చేయబడిన వైద్య విధానాలకు అనుగుణంగా జరుగుతున్నది. దీన్ని కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన దేశంలోని వైద్యులే వీటి మీద బురద జల్లడం మాని ఈ రెండు ఒకదానికి ఒకటి తోడుగా ముందుకు వెళ్ళగలిగితే అది ఎన్నో రోగాలకు ఊరట కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఈ చర్చకు ఈరోజు బ్రిటిష్ కింగ్ చార్లెస్ బెంగళూరుకు వచ్చి కీమోథెరపీ తర్వాత ఈ ప్రకృతి వైద్యాన్ని స్వీకరించడం కారణంగా మరోమారు వీళ్ళందరూ చర్చించుకొని ఈ చర్చను అంగీకరిస్తూ ఆ చర్చను ముందుకు తీసుకెళ్తే బాగుంటుందనేది ఈ కింగ్ చార్లెస్ ఈ బెంగళూరులో వైద్యం తీసుకున్న తర్వాత మనం ఆశించాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ భారతీయ వైద్య విధానానికి ఇది ఒక మంచి గుర్తింపుగా మనం భావించవచ్చు. ఇక తదుపరి అంశం, ఈ యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత, రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యాకు సంబంధించిన పలు అధికారిక మీడియా ఛానళ్లను యూట్యూబ్ నుంచి గూగుల్ సంస్థ తొలగించింది. దీనిపై
ఈ అధికారిక ఛానళ్ళు, ఆ అధికారిక మీడియా సంస్థలు రష్యాలో పలు దావాలు అంటే పలు కేసులు అక్కడి కోర్టుల్లో దాఖలు చేశాయి. ఆ కేసులన్నిటి మీద గత సంవత్సర కాలంగా అక్కడ విచారణ కొనసాగుతోంది. ఇంకొక వైపు రష్యా ప్రభుత్వం కూడా యూట్యూబ్కు మీరు ఇలా చేయడం తగదని, ఇది ఏకపక్ష విధానమని విమర్శిస్తూ గూగుల్ను తన విధానాలను సరిచేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వచ్చింది. అయినా అమెరికా ప్రభుత్వ ఒత్తిడికి తలగ్గి, ఎందుకంటే గూగుల్ అనేది అమెరికా దేశపు సంస్థ కాబట్టి అక్కడ చట్టాలకు నియమాలకు లోబడి పనిచేయాలి కాబట్టి గూగుల్ రష్యాకు మద్దతుగా లేదా రష్యాకు మద్దతు ఇచ్చే ఛానళ్లను తిరిగి యూట్యూబ్లో పునరుద్ధరించలేకపోయింది. మన భారతదేశంలో కూడా ఒకానొక సందర్భంలో వియాన్ అనే ఛానల్ను గూగుల్ ఇలానే కొంతకాలం సస్పెండ్ చేసింది. ఆ తర్వాత జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో ఆ వియాన్ ఛానల్ను గూగుల్ తిరిగి మళ్ళా యాక్టివేట్ చేయాల్సి వచ్చింది. కానీ రష్యా అధికారిక మీడియా ఛానళ్ళ విషయంలో గూగుల్ ఆ పని చేయలేకపోయింది, ఎందుకంటే తను ఒక అమెరికన్ కంపెనీ కాబట్టి. అలాంటి స్థితిలో అక్కడి కోర్టులు గూగుల్ చేసిన పనిని తప్పుపడుతూ 20 డెసిలియన్ రష్యన్ రూబుల్స్ను గూగుల్ సంస్థపై పెనాల్టీగా వేశారు. అంటే 20 డెసిలియన్ US డాలర్లు అంటే దాన్ని మనం రాయాలి అని అంటే 2 తర్వాత 34 సున్నాలు పెట్టాల్సి వస్తుంది. మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, మన ప్రపంచ GDP మొత్తాన్ని మనం లెక్కేసినా అది అంత ఉండదు, దాంట్లో సగమే ఉంటుంది. అంటే ప్రపంచం మొత్తం చలామణిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో దానికి 2 రెట్ల పెనాల్టీ ఈరోజు రష్యా గూగుల్ మీద వేసింది. అంటే దాని అర్థం నిజంగా రష్యా ఈ పెనాల్టీని గూగుల్ నుంచి వసూలు చేయడానికి వేసిందా, మరి ఎందుకు వేసింది? దీని మీద ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది. ఇంత మొత్తాన్ని మీరు ఎందుకు పెనాల్టీగా వేశారు? గూగులే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి మీరు నిధుల్ని సేకరించినా కూడా అది సాధ్యం కాని పరిస్థితుల్లో ఎందుకు వేశారని రష్యా ప్రభుత్వాన్ని అడిగితే ఇది కేవలం తాము ఒక సింబాలిక్ నిర్ణయం ప్రకారం, అంటే గూగుల్ చేస్తున్న ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలను ప్రపంచ దృష్టికి తీసుకురావడానికే ఇలాంటి ఫైనును తాము విధించామని, అంతే తప్ప గూగుల్ ఏదో తమకు చెల్లిస్తుందని తాము ఆశించడం లేదని, గూగుల్ ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా సంస్థలు ఏకపక్షంగా కొన్ని ప్రభుత్వాల ఒత్తిడికి లోనై ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడాన్నే తాము తప్పుపడుతున్నామని, ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు అందరినీ కలుపుకొని అన్ని దేశాల నియమ నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన నేపథ్యంలో కేవలం ఒకవైపు మాత్రమే నిలబడ్డం తగదని ప్రపంచానికి చెప్పడానికే తాము ఈ పని చేశామని రష్యా ప్రభుత్వం తెలిపింది. ఏది ఏమైనప్పటికీ ఇంతటి ఫైను కూడా వేయగలమనే ఆలోచన రష్యా ప్రభుత్వానికి రావడాన్ని ఈ ఐటీ నిపుణులు కానీ లేదా ఇతరత్ర ఈ విషయాలపై పనిచేస్తున్న వారు కానీ కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక హాస్యానికి సంబంధించిన అంశంగా తీసుకున్నప్పటికి కూడా ఏదైతే ఈరోజు గూగుల్ పనిచేసిందో, ఎందుకంటే గూగుల్ చాలా సందర్భాల్లో ఏకపక్షంగా పనిచేస్తోందనేది మనందరికీ తెలిసిన విషయమే. భారతదేశంలో కూడా జాతీయవాదానికి సంబంధించిన పలు యూట్యూబ్ ఛానళ్లను ఎదగనీయకుండా గూగుల్లోని కొందరు సిబ్బంది దృష్టి సారించారనే విషయం మన భారతదేశ దర్యాప్తు సంస్థల దృష్టిలోనూ ఉంది. సుమారు 18-19 మంది గూగుల్ సిబ్బంది ఈ మొత్తం కుట్రలో భాగస్వాములుగా ఉన్నారని, వీరు జాతీయవాదాన్ని ముందుకు తీసుకొచ్చే యూట్యూబ్ ఛానళ్ళు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లకుండా, అంటే వాటి వ్యూస్ పెరగకుండా అల్గారిథంను ఆల్టర్ చేస్తున్నారనే ఆరోపణలు ఈ మధ్యకాలంలో వచ్చే, వాటి మీద దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి, కేసులు నమోదయ్యాయి. ఇది కేవలం భారతదేశంలోనే కాదు లేదా రష్యాకు వ్యతిరేకంగానే కాదు, ప్రపంచంలో పలు చోట్ల గూగుల్ ఒక్కోసారి ఏకపక్ష నిర్ణయాలను
తీసుకుంటూ ఉంటుంది. దీని మీద విమర్శలు వస్తుంటాయి, కోర్టు కేసులు నడుస్తాయి. కొన్ని సందర్భాల్లో గూగుల్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటుంది, కొన్ని సందర్భాల్లో ఉపసంహరించుకోకుండా మొండిగా వ్యవహరిస్తుంది. ఈ ఏకపక్ష వైఖరిని ఈరోజు ప్రపంచ దేశాలు తప్పు పట్టాలనేది, ప్రపంచ దేశాల దృష్టికి తీసుకురావాలనే రష్యా ఈ పని చేసిందని మనందరం అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ అమెరికాలో ఉండే ఈ సోషల్ మీడియా సంస్థలు తమని తాము అమెరికా సంస్థలుగా భావించుకుంటాయి తప్ప తాము ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ కలిగి ఉన్నామని, అన్ని దేశాల చట్టాలను గౌరవించాలన్న తపన, బాధ్యత వీరిలో కనిపించదు. ఇది ఈరోజు రష్యా విధించిన ఇంతటి భారీ ఫైన్ కారణంగా మరోమారు అందరిలోనూ, ముఖ్యంగా ఈ సోషల్ మీడియా నిపుణులలోనూ ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ ఈ సోషల్ మీడియా సంస్థలు, అది వాట్సాప్ కావచ్చు, గూగుల్, లింక్డ్ఇన్, యూట్యూబ్, ఫేస్బుక్, ఏదైనా ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కూడా ఏవైతే అమెరికన్ సంస్థలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా గ్రహించాలని, అన్ని దేశాలను గౌరవించాలని, అన్ని భావాలకు సమాన అవకాశాలు ఇచ్చే పరిస్థితి కల్పించాలని యూట్యూబర్లే కాదు దేశాలు కోరుకుంటున్నాయి. ఈ దిశగా ఈ సంస్థలు కొంతమేరైనా దృష్టి సారిస్తాయనేది వీళ్ళందరి ఆశ, రష్యా ప్రభుత్వం ఆశ కూడా. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. ఇక తదుపరి అంశం, జపాన్లో సైకిళ్లపై వెళుతూ మొబైల్ ఫోన్ మాట్లాడే వారికి జైలు శిక్ష తప్పదని అక్కడ కొత్తగా చట్టాలు తీసుకొని రాబడ్డాయి. కోవిడ్ తర్వాత జపాన్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను కానీ, కార్లను కానీ, మోటార్ సైకిళ్లను కానీ వినియోగించడం తగ్గింది. ఎక్కువ శాతం మంది ప్రజలు సైకిళ్లపై ప్రయాణం చేస్తున్నారు. గత 2 సంవత్సరాల కాలంలో ఇలా సైకిళ్లపై ప్రయాణించే వారి సంఖ్య లక్షల్లోకి చేరింది. అటువంటి స్థితిలో సైకిల్పై వెళుతూ ఫోన్ చూడడము, సైకిల్పై వెళుతూ మాట్లాడుతుండడము, ఇది సాధారణంగా మన దేశాల్లో బైక్పై వెళ్తూ మాట్లాడుతుండడము, ఆ మాట్లాడుతూ పక్కకి తిప్పివేయడం, ఉన్నట్టుండి వెనకాల ఎవరు వస్తున్నారో చూసుకోకపోవడం, ఇవన్నీ గమనిస్తూనే ఉంటాం. ఈరోజు జపాన్లో నానాటికి పెరిగిపోయిన ఈ సైక్లిస్టులు, ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఎక్కువైన ఈ సైకిల్ సవారీ చేసేవాళ్ళు చేస్తున్న అంశం. వాళ్ళు కార్లు తోలినప్పటికీ ఇదే సమస్య, బైకులు తోలే వాళ్ళ ఉన్నప్పుడు ఇదే సమస్య, ఇప్పుడు సైకిల్ తోలుతున్నప్పటికీ ఇదే సమస్య ఈరోజు జపాన్ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల కాలంలో జపాన్ పోలీసుల లెక్క ప్రకారం సుమారు 40 నుంచి 50 వేల మందికి పైగా సైక్లిస్టులు ఈ ఫోన్ మాట్లాడుతూనో, ఫోన్ వింటూనో, ఫోన్ ఎత్తుతూనో, ఫోన్ చూస్తూనో ప్రమాదానికి లోనయ్యారనేది అక్కడ చెప్తున్న గణాంకాలు వివరిస్తున్నాయంటారు. అంటే ఇంతటి సంఖ్యలో సైకిలిస్టులు ప్రమాదానికి గురవుతుండడానికి ఈ సెల్ ఫోన్ కారణమని గ్రహించిన జపాన్ ప్రభుత్వం ఈరోజు సైకిల్ తొక్కుతూ ఫోను చూడడం కానీ, ఫోను మాట్లాడడం కానీ, ఫోను వినడం కానీ చేస్తే జైలు శిక్ష విధించేలా నియమ నిబంధనలు తీసుకొచ్చింది. ఇక్కడ ఫైన్ వేసి ఇంటికి పంపించారు, నేరుగా జైలుకే పంపిస్తారు. అంతటి కఠినమైన నిబంధన జపాన్ తీసుకురావడం వెనక ఈ సైకిల్ యాక్సిడెంట్లు వేల సంఖ్యల్లోకి చేరడమే కారణం. ఇక మన భారతదేశంలో చూస్తే 1000 రూపాయలు ఫైన్ కట్టుకొని పంపించేస్తారు. అంతటి కఠినమైన చట్టాలు ఉంటే తప్ప భారతదేశమే కాదు మిగతా దేశాల్లో కూడా బండి నడుపుతూ ఫోన్ మాట్లాడేవాళ్ళు, చూసేవాళ్ళు ఆ ధ్యాసలో ఎటు తిప్పుతున్నారో, ఎటు పోతున్నారో, ఎక్కడ ఆగుతున్నారో తెలియని వీళ్ళందరూ ఎన్ని ప్రమాదాలకు కారణమవుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. జపాన్ ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అన్ని దేశాల్లోనూ, ఇటు సైకిలిస్టులే కాదు, మోటారిస్టులు, కార్లు తలిపేవాళ్ళు, వాహనాలు నడిపే వాళ్ళందరి విషయంలోనూ అమలు చేస్తే ఈ ఫోన్ కారణంగా ప్రమాదాలు జరగడం తగ్గుతాయి. ఇప్పటికైనా అన్ని ప్రభుత్వాలు జపాన్ని ఆదర్శంగా తీసుకుని కఠిన నియమ నిబంధనలను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సైకిలిస్టులే కదా, చిన్న సైకిలే తోలుతున్నారు కదా అని నిర్లక్ష్యంగా తీసుకుంటే ఎన్ని వేల ప్రాణాలు పోయాయో జపాన్ ఇప్పటికి అర్థం చేసుకుంది. చిన్న సైకిలా, పెద్ద సైకిలా, బుల్లెట్ బండా లేదా పెద్ద
కారా అన్నది ఇక్కడ సమస్య కాదు. దాన్ని నడిపేవాడు ఎలాంటి ఏకాగ్రతతో నడుపుతున్నాడో చూడాల్సిన అవసరం ఉంది. అలాంటి ఏకాగ్రతతో నడపకపోతే వాడి ప్రాణాలకే కాదు పక్కవాడి ప్రాణాలకు కూడా ముప్పు సంభవించే అవకాశము లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు జపాన్ తీసుకున్న ఈ నిర్ణయం మళ్ళా మన తాతల నాటి రోజులను గుర్తు చేస్తున్నప్పటికీ, ఎందుకంటే ఆ రోజుల్లో సైకిల్కు ముందు లైటు లేకపోతే పోలీసు వాళ్ళు పట్టుకొని పెనాల్టీ వేసే రోజులు మన తాతలు మనకి చెప్తూ ఉంటారు. ఈరోజు అదే పరిస్థితి అయినప్పటికీ అదేదో సైకిల్ కదా ఏం పట్టుకోవాల్సిన అవసరం ఉందా అని అనుకోకుండా చనిపోతున్న వారి సంఖ్యను తగ్గించడానికి జపాన్ ప్రజలు తీసుకున్న ఈ నిర్ణయం ప్రతి దేశంలోనూ జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ యాక్సిడెంట్ల ద్వారా జరుగుతున్న మరణాల సంఖ్య కానీ గాయపడే వారి సంఖ్య కానీ తగ్గించడానికి వీలవుతుంది. ఇది జపాన్ ప్రభుత్వమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక తదుపరి అంశం మారిషస్ దేశానికి సంబంధించింది. మారిషస్ భారతదేశానికి అత్యంత సన్నిహిత మిత్ర దేశం. మారిషస్ను పాటిస్తున్న వ్యక్తి అనిరుద్ధ్ జగన్నాథ్ ఒక హిందూ మూలాలకు సంబంధించిన వ్యక్తి. అనిరుద్ధ్ జగన్నాథ్ గత ఒక దశాబ్ద కాలంగా మారిషస్ ప్రధానిగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన భారతదేశానికి ఎంతో సన్నిహితుడు. ఆయన కారణంగా మారిషస్ భారతదేశాల మధ్య సన్నిహిత మిత్రత్వం ఉంది. అలాంటి అనిరుద్ధ్ జగన్నాథ్ త్వరలో కొత్త ఎన్నికలను, అంటే త్వరలో ఆయన ప్రభుత్వం ఎన్నికలను ఎదుర్కోబోతోంది. ఆ ఎన్నికల వేళ అన్ని రాజకీయ పక్షాలు అందుబాటులో ఉన్న ప్రతి ప్రచారాంశాన్ని వినియోగించుకోవాలని చూస్తాయి. మన భారతదేశంలో కూడా చూస్తాం. ఎన్నికల వేళ ఒక రాజకీయ పక్షమో రాజకీయ పార్టీ అభ్యర్థో అవతలి పక్షం లేదా ప్రత్యర్థి యొక్క లోటుపాట్లను ఎలాగైనా సేకరించి ప్రజల ముందు ఉంచడం ద్వారా ప్రజల్లో అతన్ని చులకన చేయాలని చూస్తారు. ఇందులో భాగంగా టెలివిజన్ స్టింగ్ కెమెరాలని వాడడం జరుగుతుంది. పరిశోధనాత్మక కథనాలు వెలుపలలోకి వస్తాయి. కొన్నిటిని ఆ అభ్యర్థే వెలుగులోకి తీసుకొని వచ్చి అతని మీద చర్చ, అతను చేసే ప్రతి కమెంట్ని ఎందులో తప్పొప్పుల్ని వెతికి అతన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు చేసుకుంటూ ఉంటారు. ఇది ప్రతి దేశంలోనూ రాజకీయాల్లో నడిచే సర్వసాధారణమైన అంశం. అయితే ఈసారి మారిషస్లో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా కొన్ని వందల ఫోన్లు రికార్డ్ అయి ఆ రికార్డులన్నీ ఈరోజు బహిరంగపరచబడ్డాయి. అంటే ఇరువురు వ్యక్తులు మాట్లాడుకున్న వందలాది ఫోన్ సంభాషణలు ఈరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం ప్రారంభించాయి. దాంతో ఎవరి ఫోన్ను ట్యాప్ చేస్తున్నారో, ఎవరు ఎక్కడి నుంచి రికార్డ్ చేస్తున్నారో తెలియక అక్కడ రాజకీయ నాయకులు సతమతమైపోతున్నారు. పోలీస్ కేసులు పెడుతున్నారు. పోలీసులకు అర్థం కావట్లేదు అక్కడ ఎలా ఇన్ని వందల ఫోన్ల సంభాషణలు రికార్డ్ చేయబడుతున్నాయని. దీంతో పూర్తిగా గందరగోళానికి లోనైన అక్కడి ప్రభుత్వ వ్యవస్థ చివరకు ఒక నిర్ణయానికి వచ్చింది. ఎలక్షన్లు ముగిసి కౌంటింగ్ పక్క రోజు వరకు దేశంలో సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని నిర్ణయించారు. సోషల్ మీడియాను బ్యాన్ చేస్తే ఈ రికార్డ్ చేసిన ఈ ఫోన్ సంభాషణలను ఒకళ్ళతో ఒకళ్ళు షేర్ చేయడానికి వీలు ఉండదు కాబట్టి, అంటే ఇక్కడ సోషల్ మీడియాలో వాట్సాప్, టెలిగ్రామ్ లాంటివి కూడా వస్తాయి కాబట్టి, అంటే ఎవరైనా ఒకవేళ రికార్డ్ చేసినా దాన్ని పక్క వాళ్ళకి పంపించడానికి వీలు లేని పరిస్థితిని ఈరోజు అక్కడ ప్రభుత్వాధికారులు సృష్టించారు. ఏదైనా శృతి మించితే ఇబ్బందికరమన్నది ఈరోజు ఈ మారిషస్ తీసుకున్న నిర్ణయం మనకు తెలియజేస్తోంది. ఏదో ఒక ఫోన్ రికార్డ్ చేశారు, 2 ఫోన్లు రికార్డ్ చేసి ప్రత్యర్థిని ఇరుకున పెట్టడానికి ఏదైనా చేస్తే బాగుంటుందేమో, కానీ రోజు ఫోన్ సంభాషణలను ఒకరి ప్రత్యర్థులు ఒకళ్ళు చేసి దాన్ని ప్రజల మధ్యలో పెడుతుంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కాని స్థితి. ఇది ఒక రకంగా వ్యక్తిగత ప్రైవసీ ఏదైతే ఉందో దానికి కూడా ఆటంకం కలిగించే అంశం. ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తే ఇంకా ప్రైవసీ ఉండదు, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంటుంది.
దీంతో మారిషస్ ప్రభుత్వం తప్పనిసరి ఎన్నికల కౌంటింగ్ ముగిసిన పక్క రోజు వరకు ఈరోజు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా ఇలాంటి సంభాషణల రికార్డింగ్లను తగ్గించాలని, వాటిల్ని ఎవరైతే రికార్డ్ చేసి వీటిల్ని సోషల్ మీడియాలో తిప్పుతున్నారో వాళ్ళు అది చేయకుండా చూడాలనేది ఈరోజు అక్కడ ప్రభుత్వం నిర్ణయం వెనక ఉన్న ఉద్దేశం. ఇది అన్ని దేశాలు అమలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ ఏదైతే ఉందో ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాను అన్ని పార్టీలు అందరూ తమకు అనుకూలంగా ఎలా అయితే ఉపయోగించుకొని అవతలి వారి మీద బురద జల్లడానికో, అవతలి వారి లోపాలను చూపించడానికో, అది కూడా లోపాలు సరైనవైతే పర్లేదు, ఆ లోపాలను సృష్టించి అంటే మార్ఫింగ్ చేసి ఇంకోటి చేసి ఏవైతే చేయడం జరుగుతుందో వీటన్నిటికీ అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మారిషస్ జరుగుతున్న తంతును తట్టుకోలేని స్థాయిలో గమనించి దాన్ని నిషేధించడం ప్రపంచ దేశాలలో రేపు భవిష్యత్తులో ఇలాంటిది ఖచ్చితంగా జరిగే ప్రమాదాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా భారత్, అమెరికా లాంటి ప్రజాస్వామ్య దేశాలు ఈ సోషల్ మీడియాపై ముఖ్యంగా ఎన్నికల సందర్భంలో అవాస్తవాలను ప్రచారం చేయకుండా నిరోధించగలగాలి. అప్పుడే వాస్తవాలు ప్రజలకు చేరుతాయి. ఒక ప్రత్యర్థి గురించి ఉన్న లోపాలను మాట్లాడితే కాదు, సృష్టించి లోపాలను క్రియేట్ చేయడం సాధ్యం కాదు. ఇది ఈరోజు మారిషస్ తీసుకున్న నిర్ణయం మనకు తెలియజేస్తోంది. ఈ నిర్ణయాన్ని ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలన్నీ కొంత మేర సమీక్షించుకొని తదనుగుణంగా ఎన్నికల వేళల్లో చర్యలు తీసుకుంటాయనే ఆశిద్దాం. ఇవి ఈరోజు మనం ఎంపిక చేసుకున్న 5 అంశాలు. ఈ 5 అంశాలు మీకు ఆసక్తి కలిగించాయని భావిస్తూ ఈ 4 సైట్స్ టీవీ విశ్వదర్శన్ కార్యక్రమానికి సెలవు. రేపు మరికొన్ని ఆసక్తికరమైన అంశాలతో 4 సైట్స్ టీవీ విశ్వదర్శన్ కార్యక్రమంలో కలుద్దాం.